ఇప్పుడు అందరికి వచ్చే పెద్ద ప్రశ్న ఏంటిదంటే, నేను అడిగినవి దేవుని దగ్గర పొందుకోలేదు, నేనేం చేయాలి? అట్లాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. ఏది బిగ్గరగా చెప్తారా? నో అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఇన్ అవర్ లైఫ్. దీన్ని ఎలాగ జయించాలి? ఎందుకు మన జీవితంలో జవాబు రావట్లేదు? ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము చేయాల్సింది ఏంటి తెలుసా అండి? వీ హ్యావ్ టు రిజైన్. ఏంటి రిజైన్ చేయాలి? ఓటమిని రిజైన్ చేయాలి. ఇంకా ఓటమి నా జీవితంలో ఉండటానికి వీల్లేదు. ఎంతమంది అంటారండి? ఇంకా నా జీవితంలో జవాబు రాని ప్రార్థనలు ఉండటానికి వీలు లేదు. రిజైన్ చేసేయాలి. ఈ రోజు మీరు నిశ్చయించుకోవాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, లైవ్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా, దేవుని సన్నిధిలో నేను ఈరోజు వచ్చాను, దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, అందుకనే ఇది మొదలుకొని నా జీవితంలో జవాబు రాని ప్రార్థనలు ఇంకా ఉండటానికి వీల్లేదు అని నమ్మిన వారు ఉంటే ఆమేన్ అంటారండి. కొన్నిసార్లు మన ప్రార్థనలకి అడ్డంకులు ఉంటాయి. ఆ విషయాలు ఏంటో తెలుసుకోండి. ఒకవేళ అవి మీలో ఉంటే పరీక్షించుకోండి, పశ్చాత్తాపడండి, హృదయపూర్వకంగా విడిచిపెట్టండి. అప్పుడు నిశ్చయంగా మీ ప్రతి ప్రార్థనకి జవాబు ఉంటుంది. ఈరోజు వీ హ్యావ్ టు క్రాస్ ఓవర్. ఒకవేళ ఇది దేవుని చిత్తం కాదేమో అని చాలామంది వారికి వారే నిశ్చయం చేసుకుంటారు. ఓహో, ఈ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే ఇది దేవుని చిత్తం కాదేమో. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడా? అది దేవుని వాక్యానుసారమైన ప్రార్థనేనా? అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థనే చేసినట్లయితే మీకు జవాబు రావట్లేదు అంటే జవాబు వచ్చేంత వరకు పోరాడుతూనే ఉండాలి. కానీ ఇంకా రాదేమో, సెటిల్ అయిపోదాం, ఇంకా రాదేమో, వదులుకుందాం, ఇంకా రాదేమో అని యూ విల్ నాట్ సెటిల్ విత్ ఇట్. యూ విల్ హ్యావ్ టు ఫైట్. ప్రార్థనకి అడ్డంకులు ఏమున్నాయి అని మన జీవితంలో చూసినట్లయితే మొట్టమొదటిగా విశ్వాసము లేనితనం, అవిశ్వాసం, ల్యాక్ ఆఫ్ ఫెయిత్, అవిశ్వాసం. రెండవది ఏంటిదంటే దురుద్దేశముతో దేవుని సన్నిధిలో అడిగితే దానికి, అటువంటి ప్రార్థనలకి మనకి జవాబు ఉండవు. దురుద్దేశం ఏంటండి అని అంటే, ఫేక్ సర్టిఫికేట్ పెట్టి అన్నీ అక్కడ పెట్టి, దేవా నాకు ఉద్యోగము దయచే ప్రభా, ఉన్నతమైన స్థితి నాకు దయచే అంటే వస్తుందా ప్రార్థనకి జవాబు? రాదు. నాకు ఫలానా వ్యక్తితోటి వివాహం జరిగిస్తే నేను ఫేమస్ అవుతాను ప్రభా, లేకపోతే నాకు డబ్బులు వస్తాయి ప్రభా, నాకు వివాహం జరిగించి ప్రభా అని ప్రార్థన చేస్తే అటువంటి దురుద్దేశంతో జవాబు రాదండి. ఇంకొంతమంది, నేను పరిచర్య చేస్తానయ్యా, పరిచర్య చేస్తే నేను కూడా ఫేమస్ అవుతాను ప్రభా, కాబట్టి నన్ను వాడుకో ప్రభా అంటే అటువంటి ప్రార్థనలకి జవాబు రావు. మీకు అర్థమైంది కదా? శుద్ధ హృదయముతో ఆయాసకరమైన మార్గాలు మనలో ఉండి మనం ఎంత ప్రార్థన చేస్తున్నా అది ఈ సీలింగ్ దాటి పైకి పోవు, లేకపోతే ఈ స్థలం విడిచి ఎక్కడికి పోవు. మూడవది ఏంటిదంటే, ఇంకా పాపము మన హృదయంలో పెట్టుకుంటే, అన్కన్ఫెస్డ్ సిన్, పశ్చాత్తాపడని పాపాలు మన హృదయంలో ఉన్నట్లయితే మనము జవాబు పొందుకోము. నాలుగవది అవిధేయత ఉంటే, దేవునికి అవిధేయులుగా ఉంటే మన ప్రార్థనకి జవాబు రాదు. ఐదవది క్షమించలేని హృదయం ఉన్నట్లయితే ప్రార్థనకి జవాబు రాదు. ఇవన్నీ ఒక ఎత్తు అంటే, ఇంకో ఆశ్చర్యకరమైనది, మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మీయ సోమరితనము. ఏంటండి అది? స్పిరిచువల్ లేజినెస్. ఏంటి ఆ స్పిరిచువల్ లేజినెస్ అంటే, నాకు ఓపిక లేదు, ప్రార్థన చేయడానికి ఓపిక లేదు, బైబిల్ చదవడానికి మనసు లేదు, నాకు అలాగా పడుకొనే వాక్యాలు వినాలని ఉంది చాలామంది కదండి. పడుకొనే వాక్యాలు వింటారంట, పడుకొని ఎన్ని పాటలైనా చూస్తారంట, కానీ వారు స్వతహాగా ప్రార్థన చేయడం మాత్రము రాదు. అపవాది ద్వారానే కలిగించేది, లేకపోతే అది మీ సొంత ఉద్దేశం బట్టి కలగబడ్డదేమో. కానీ ఈ సమయంలో మీరు గ్రహించాల్సింది ఏంటిదంటే, am I a spiritually lazy person? ప్రార్థన చేస్తానండి, ఎంతసేపు 3 నిమిషాల్లో అయిపోతుంది నా ప్రార్థన అంతా. వాక్యం చదువుతాను, ఒక్క అధ్యాయం చదువుతాను, అది కూడా చదవాలి కదా అని టకటక చదివేస్తాను, ముగిస్తాను. ఇదే నా ఈ రోజుకి కావాల్సిన చాప్టర్ అని ముగించేసి వెళ్ళిపోతానండి అన్న పరిస్థితిలో ఉంటున్నారేమో చాలామంది. దట్ ఈస్ వై ఈ ఆలయంలో వచ్చినప్పుడు చాలా మంది పరిస్థితి అలాగనే ఉంటుంది. ప్రార్థన చేద్దాం అనే సమయంలో సడన్గా స్వరాలు ఎత్తుతారు, అంత సడన్గా వారి వాయిసెస్ డౌన్. కంటిన్యూస్, ఎల్లప్పుడూ నిలకడగా ఉండే ప్రార్థన, అదే శక్తి ఏ రీతి అయితే ప్రారంభించారో అదే రీతిగా కొనసాగించగలుగుతారా?
ఎప్పుడు అపవాది మనల్ని వాక్యము బోధించడానికి అంతగా ఆటంకపరచడు, పాటలు పాడటానికి ఆటంకపరచడు. కానీ దేనికి ఎక్కువ ఆటంకపరుస్తాడంటే ప్రార్థన చేయడానికి. ఎందుకంటే అన్నిటికంటే ఉన్నది గొప్ప శక్తి దేంట్లో అంటే ప్రార్థన. అందుకని యేసు ప్రభు ఎన్నో మార్లు శిష్యులకి అదే చెప్పిన మాట ఏంటి? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పాటలు పాడండి అని చెప్పాడా? సర్వీస్ చేయండి అని చెప్పాడా? ఫస్ట్ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మెలకువగుండండి, ప్రార్థన చేయండి. ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నామండి, కొద్దిసేపు కూడా చేయలేకపోతున్నామండి ప్రార్థన. అంటే దిస్ ఈజ్ యువర్ ఐ ఓపెనర్. ఇప్పటికైనా ప్రార్థన చేయడము ప్రారంభించాలి. ఇప్పటికైనా తెలుసుకోవాలి ప్రార్థనలో ఉన్న ఎంత శక్తి ఉందో. మేము నా కుటుంబంలో అంత దురాత్మల ప్రభావం అండి, నా కుటుంబంలో అంతా కూడా వ్యాధులతోటి పీడించబడుతుందండి, నా కుటుంబం అంతా కూడా కలవరాలండి, నాకు నా భార్యకి మధ్య సమాధానం లేదు, భర్తకి సమాధానం లేదు, ఇల్లంతా కలవరమే. ప్రార్థనహీనత, ప్రార్థన లేనితనము. ఎప్పుడైతే ప్రార్థనలు తగ్గిపోతూ ఉంటామో అపవాది శక్తులు పెరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రార్థన పరిస్థితి, ప్రార్థన శక్తి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ఇళ్లలో తగ్గినప్పుడు అపవాది ప్రభావం అక్కడ పెరుగుతూ ఉంటుంది. నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాను. ఆయన చిత్తానుసారంగా చేసిన ప్రార్థనకి మాత్రమే జవాబు వస్తాయి. దేవా, ఆత్మల జాలరిగా చేయడము, నన్ను చేయి ప్రభా అని అడగటము దేవుని చిత్తమా? నాకు అన్యోన్య వివాహం చేయి అయ్యా, ఆయన చిత్తమా కాదా? చెప్పండి. నేను ప్రేమించానండి, కానీ వాళ్ళ అన్యులు. ఎన్నిసార్లు బైబిల్ ఓపెన్ చేసినా ఇది దేవుడు నిశ్చయించిన కార్యం, ముందుకు వెళ్ళు అని వచ్చింది అని అంటారు మళ్ళీ దాని పైగా. కానీ నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళు ఏమంటారు? అన్యులతోటి వివాహము దేవుని చిత్తమా కాదా? కాదా? ఎంతమంది నమ్ముతారు? మరి మీరు అటువంటి బంధకాలు లేరని అయితే నేను నమ్ముతూ దేవునికి హల్లెలూయా చెప్తున్నాను. హౌ డేర్ వి ఆస్క్ గాడ్ when we know that it is not in the will of God and you still say, Lord, you do it, Lord. నువ్వు చెయ్యయ్యా. ఎంత ధైర్యం అండి నిజంగా. దానికి జవాబు రావాలంటే మొట్టమొదటిగా ఏంటిదంటే చిత్తానుసారమైన ప్రార్థన. ఇంతకాలం నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే మీరు పరీక్షించుకోవాల్సింది ఏంటిదంటే, నేను ఇప్పటివరకు అడిగినది దేవుని చిత్తమా? స్వస్థత పొందుకోవాలని దేవుని చిత్తమే. డెలివరెన్స్ ఇస్ ఫర్ ద డెస్పరేట్ పీపుల్ అంట. ఏంటండి? ఎవరికి విడుదల కలుగుతుందో, ఎవరికైతే ఆత్మలో తీవ్రత ఉంటుందో, నాకు కావాల్సిందే, నాకు జరగాల్సిందే. సో దేవుడు ఏమన్నాడు? గర్భఫలము దేవుడిచ్చే బహుమానము, స్వాస్థ్యము అని ఆయన వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు ధైర్యంగా అడగచ్చు, దేవా నువ్వే తెరవయ్యా గర్భం. దేవుని సన్నిధిలో ఆరాధించండి, ప్రార్థన చేయండి. అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటి? చాలా మంది చేతులు ఇలాగ కట్టుకొని నిలబడటము, ఏదో నామకార్థంగా మాట్లాడటము, నామకార్థంగా పాటలు పాడటము. నిజంగా అటువంటి వారిని దేవుడు దర్శిస్తాడంటే 100% నో. ఐఎమ్ సారీ టు సే. రెండవది ఏంటిదంటే మొండి పట్టు కలిగిన ప్రార్థన. ఏంటండి? పట్టుదలతో కూడిన ప్రార్థన. ఇంకెంతకాలము, ఇంకా నాకు రాదులే ప్రార్థన అని ఎంతకాలం అనుమతిస్తారు? దేవుడు అన్నాడు, మొండి పట్టు, పోరాడు, పెనుగులాడు, మొరపెట్టు నా సన్నిధిలో. ఈరోజు చాలా మంది కుటుంబాల పైన గివప్ చేసేసారు, వారి వివాహిక జీవితాల పైన గివప్ చేసేసారు. నా వల్ల అవ్వదబ్బా, నేనేగలేను, ఈయనతోటి నేనేగలేను, ఆమెతోటి నేనేగలేను, ఈ అత్తయ్యతోటి నేనేగలేను, నాకు వద్దు, మొండిపట్టు లేదు. నేను ఎట్లయినా ఈ కుటుంబంలో సమాధానంగా ఉండాలి, దేవుడు తన కార్యము జరిగించాలి. నా బిడ్డలు రిబెలియస్ అయిపోయారండి. వారు ఎంతగానో లోబడినోళ్ళని స్వభావం వాళ్ళకు వచ్చేసింది. నా వల్ల చేత కాదు ఇంకా వాళ్ళని పెంచడం, వాళ్ళని వదిలేస్తున్నా, నాకు అవ్వట్లేదు అని చాలా మంది తల్లుళ్ళు, తండ్రులు వదిలేస్తూ ఉంటారు. ఆ కుటుంబంలో రక్షించబడలేదు, వారు ఇంకెంత చెప్పినా నమ్మట్లేదు, వినట్లేదు, ఇంకా వదిలేస్తున్నా, నా వల్ల అవ్వట్లేదు. ఎంతమంది రక్షించబడని కుటుంబస్తులు మీ కుటుంబంలో ఉన్నారండి? వారు బట్టి ఎంత ప్రార్థన చేసినా వారు మారట్లేదు, కాక ఇంకా మొండిగా మారుతున్నారు, ఇంకా నాకు ఆటంకాలు తెస్తున్నారు, ఇంకా నన్ను ఇప్పుడు అసలు పంపించట్లేదు, ముందైనా పంపించాలి, ఇప్పుడు అసలుకే పంపించట్లేదు అన్న పరిస్థితులు ఉన్నారు. మీరు నమ్మాల్సింది ఏంటిదంటే, దేవుని బ్రేక్ త్రూ ఎప్పుడైతే సమీపంగా ఉంటుందో ద బ్యాటిల్ విల్ బి ఇంటెన్స్. హల్లెలూయా. దేవుడు తన బ్రేక్ త్రూ కార్యం చేయబోతున్నప్పుడే ఆ యుద్ధం ఇంకా వేగంగా, ఇంకా భయంకరంగా మారుతుంది. అట్లాంటి టైంలో ఇంకా ప్రార్థన ఆపేస్తారనుకోండి, మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఆ ఇంటెన్స్ బ్యాటిల్లో ఇంకా ఇంటెన్సిటీ తోటి ప్రార్థన చేయాలి. ఇంటెన్సిటీ ఏంటి? మొండి పట్టు. చాలా మంది ఇక్కడ ఉన్న వారు చాలా మంది యూ హ్యావ్ గివెన్ అప్, నా వల్ల అవ్వదు అని అంటున్నారు. కానీ దిస్ ఈజ్ యువర్ రిమైండర్ అగైన్ ఫ్రమ్ గాడ్, డోంట్ గివ్ అప్ జస్ట్ యెట్. ప్రార్థిస్తూనే ఉండండి, మొండి పట్టు పట్టండి, పట్టుదలతో కూడిన ప్రార్థన చేస్తూనే ఉండండి. వదిలిపెట్టద్దు.
మీరు పొందుకోవట్లేదు ఎందుకంటే మీరు ఓర్చుకోవట్లేదు, సహించుకోవట్లేదు, ఇంకా పట్టుతోటి ప్రార్థన చేయట్లేదు. కాబట్టి 2 రోజులు చూశాను, 2 నెలలు చూశాను, 2 సంవత్సరాలు చూశాను, ఇంకా వారు మారట్లేదని పక్కకి వెళ్ళిపోయాను, వారి గురించి ప్రార్థన చేయడం ఆపేస్తాను, ఇంకా నాకు ఆ ప్రార్థన అంశమే నేను మర్చిపోయాను అని అంటే అటువంటి వారికి జవాబు ఉండదు. స్థిరంగా ప్రార్థన చేయడం, నిలకడగా ప్రార్థన చేయడం. తట్టుడి మీకు తీయబడును, అడుగు ఒక్కరికి అని రాయబడలేదు, అడుగు ఇంతమందికి ఈ క్రైటీరియా అని చెప్పలేదు, కానీ అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈ వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆత్మీయ పట్టుదల, స్పిరిచువల్ పర్సివియరెన్స్. యేసు ప్రభు తానే చెప్పిన మాటలేంటి? నిరంతరము ప్రార్థన చేయాలి. నా ప్రార్థన వినబడట్లేదేమో, ఇంకెంత కాలము విసిగిపోయి ఉన్నానండి అన్న పరిస్థితిలో ఉన్నారా? దేవుడు యేసు ప్రభు తానే చెప్తున్న మాట, నిరంతరము, నిత్యము, విసుకక, నిరుత్సాహము చెందక మీరు ప్రార్థిస్తూనే ఉండాలి. ఒకదానికి జవాబు వచ్చేంత వరకు నేను చేస్తాను. ఎన్నిసార్లు చేస్తానని లెక్క కాదు, ఎన్ని సంవత్సరాలు చేస్తానని లెక్క కాదు, ఎంత కాలం నుండి చేస్తానని లెక్క కాదు, నేను జవాబు పొందుకునేంత వరకు చేస్తూనే ఉంటాను. మీరు ప్రార్థన చేసినవన్నీ పొందుకున్నారని, ఆల్రెడీ పొందుకున్నారని నమ్మితే తప్ప మీరు పొందుకోరని స్పష్టంగా యేసు ప్రభు చెప్తున్నాడండి. మాటికి అదే అడుగుతుంటే నాకే బోర్ కొడుతుందండి, అయితే ఆపేస్తారా? కానీ యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటి? మాటికి సిగ్గుమాలి అడగండి. ఆ స్నేహితుడు ఎలాగ అడిగాడో మీరును అటువలనే, అంటే మీరు కూడా అలాగనే చేయండి. ఇంకో ట్రాన్స్లేషన్లో ఎట్లుందంటే, మీరు తన స్నేహితుడని కాకపోయినా సిగ్గు విడిచి అదే పనిగా అడగడం వలనైనా లేచి కావలసినవన్నీ ఇస్తాడని మీకు చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడండి, మీ సిగ్గుని విడిచి మీకు నిజముగా జవాబు కావాలంటే మీరు సిగ్గు లేకుండా పట్టుదలతో కూడిన ప్రార్థన చేస్తూనే ఉండాలి. మన జీవితంలో మనకి ఆన్సర్ రానప్పుడు, జవాబు రానప్పుడు, వీ కెనాట్ సే ఐ యామ్ డన్, వీ కెనాట్ సే ఐ గివ్ అప్, వీ కెనాట్ సే నాకు ఓపిక లేదు, నాకు శక్తి లేదు, నా జీవితంలో ఇది డిలే అవుతూనే ఉంటుంది అని అంటే, డోంట్ బికమ్ స్పిరిచువల్లీ లేజీ. ఆత్మీయ సోమర్థ ఎట్లాగ రాదులే, ఎట్లాగో చేయడులే, ఎందుకు అడిగి కూడా అని ఈ ఆత్మీయ సోమరితనం పనిచేస్తుందండి. లేకపోతే నిరుత్సాహం వచ్చేస్తుంది, లేకపోతే ఇంకా నాకు అవ్వదేమో అని ఇంకా ఫిక్స్ అయిపోతారు మైండ్లో. అట్లాంటి పరిస్థితి మీలో రానివ్వకండి. ఐ విల్ నాట్ గివ్ అప్, నేను విడిచిపెట్టాను, నేను పొందుకునేంత వరకు ఐ విల్ నాట్ గివ్ అప్. మీ జీవితంలో ప్రార్థన రానప్పుడు మీరు చేయాల్సింది ఇంకోటి ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ఏంటిదండి చెప్తారా? మొట్టమొదటిగా ఏంటి? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. రెండవది ఏంటి? పట్టుదల ప్రార్థన. మూడవది సిగ్గు లేకుండా పట్టుదలతో కూడిన ప్రార్థన. నాలుగవది ప్రార్థనకి జవాబు రానప్పుడు యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ప్రేయర్. ఏంటది? ఆత్మీయ తీవ్రత పెంచాలి. ఎంత ఇంటెన్సిటీతో ప్రేయర్ చేస్తే జవాబు రావట్లేదా, ఇంకా పెంచాలి, ఇంకా మొర పెట్టుకోవాలి, ఇంకా అడగాలి. ఇంకా ఈరోజు లేకపోతే ఒక సంవత్సరం క్రితము ఆ విషయం గురించి ప్రార్థన చేస్తే 1 గంట చేస్తారేమో, కానీ ఈ సంవత్సరం మీరు ఇంకా జవాబు రావట్లేదని రోజంతా చేయాలి. పొద్దున్న లేచిన దగ్గర నుండి, దేవా నువ్వు జవాబు ఇవ్వలేదయ్యా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ మీ లార్డ్, ఐఎమ్ హియర్ లార్డ్, రిమెంబర్ మై ప్రేయర్, రిమెంబర్ యువర్ ప్రామిస్ టు మీ. నీ వాగ్దానం గుర్తు చేసుకో ప్రభువా. ఎన్నో మార్లు దావీదు ప్రార్థన చేస్తాడండి దేవుని దగ్గర. ఏంటది? నువ్వు నాకు చేసిన వాగ్దానము జ్ఞాపకం చేసుకో అయ్యా. రిమెంబర్ ద కవెనెంట్ దట్ యు మేడ్ విత్ మీ, నాతో చేసిన నిబంధన మర్చిపోకు ప్రభువా. అంటే దేవుడు మర్చిపోయే దేవుడా? కాదు. కానీ దావీదు మాటికి గుర్తు చేసేవాడంట. ఒకప్పుడు నాది ఇంతేనండి ఇంటెన్సిటీ ప్రార్థన, కానీ ఇది మొదలుకొని నేను ప్రతి నిమిషము గుర్తొచ్చినప్పుడల్లా, నాకు సమయం దొరికినప్పుడల్లా నేను ప్రార్థన చేస్తానండి. పడక పైన ఎక్కినప్పుడు, దేవా నువ్వు జవాబు దయచే ప్రభా, ఇంకెంతకాలం ప్రభా, లేచిన తర్వాత దేవా నీకు వందనాలు, ఈ నూతన దినం ఇచ్చావు, నువ్వు అన్నిటిని బట్టి నీకు వందనాలు. మరలా ప్రార్థన స్టార్ట్. ఏంటి దేవా? డోంట్ ఫర్గెట్ యువర్ ప్రామిస్ టు మీ లార్డ్, బీ ఫెయిత్ఫుల్ లార్డ్. నీ స్వభావానికి విరుద్ధంగా నువ్వు చేయవు కదా అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు చేయి అయ్యా,
మధ్యాహ్నము ప్రార్థన చేయండి, రాత్రి ప్రార్థన చేయండి. ఎడతెగని ప్రార్థన చేస్తూ ఇంటెన్సిటీ పెరుగుతూ ఉండాలండి. ఆ ఇంటెన్సిటీకి, ఆ మాటికి చేసే ప్రార్థనకి దేవుడు ఈ బిడ్డ నన్ను వదిలిపెట్టేటట్టు లేదు, నేను జవాబిస్తాను అంటాడండి. హల్లెలూయా. నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడంట. అంటే దేవుడికి తెలుసు ఎవరు మొరపెట్టే కేటగిరీ బ్యాచో, ఎవరు నిజముగా మొరపెట్టే బ్యాచో. మీరే బ్యాచ్లో ఉన్నారో నాకైతే తెలియదు. రోజు అన్యుల్నే చూస్తే వారు గుళ్ళకి వెళ్ళినప్పుడు ఎటువంటి కార్యాలు చేస్తున్నారు, దొర్లుతారు, మెట్లెక్కుతారు, ఎట్లాంటి పరిస్థితి, నా బట్టలు పోయినా, వారి కాలంతా కూడా వాసిపోయినా, ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నారు. అగ్నిలో నడుస్తారు, నిప్పులపై నడుస్తారు. అవన్నీ చేయమంటున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. అది మనకి కష్టం అయిపోయింది. మనం చూస్తే there are some holy wrestlers, they keep on wrestling with God until they receive. అట్టి రీతిగా దేవుడు మనల్ని చేయాలని ఆశపడుతున్నాడు అండి. ఎవరు మొట్టమొదటిగా దేవునితో పెనుగులాడాను అని అంటే ఎవరు? యాకోబు పెనుగులాడాడు, నాట్ ఫర్ ఎనీథింగ్. ఆయన ఇంకా విసిగిపోయాడు. ఆయన స్వభావము, ఆయన స్థితి, ఆయన ఎప్పుడు దాక్కోవడము, ఆ పరిస్థితిని బట్టి విసిగిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి, నాకు ఇంకా దాక్కోవడము, పరిగెత్తడము, దూరంగా ఉండటము, రహస్యంగా చేయడం నా వల్ల అవ్వదు ప్రభా. నా స్వభావమే ఎంత మూఢమైనది, ఎంత భయంకరమైనది. నువ్వే కార్యము జరిగించు, నన్ను దీవించు. మా తండ్రి కాదు నన్ను దీవించేది, మా అన్న కాదు నన్ను దీవించేది. దేవా, నీ హస్తము ద్వారా నువ్వు నన్ను దీవించే అంతవరకు నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు అది చేసేంత వరకు నేను విడిచిపెట్టాను ప్రభా. నువ్వు నా జీవితంలో నన్ను ఆశీర్వదించు, నా పేరు మార్చు, నా స్థితిగతులు మార్చు, నా కుటుంబాన్ని రక్షించు, మా కుటుంబంలో, మా వైవాహిక జీవితంలో నెమ్మది దయచే, సమాధానం దయచే. చెల్లాచెదురు అయిపోకూడదు, నా జీవితంలో దీవెన కలగాలి ప్రభువా. ఇంతవరకు డిలే అయింది ప్రభువా, ఇంకా డిలే అవటానికి వీలేదు ప్రభువా. పెనుగులాడండి దేవుని సన్నిధిలో. పెనుగులాడితే దేవుడు జవాబునిస్తాడు. పెనుగులాడితే దేవుడు మారుస్తాడు మీ స్థితిని. ఆ రోజు యాకోబు అని పిలువబడ్డాడు, కానీ పెనుగులాడిన తర్వాత ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. ప్రిన్స్, రాజకుమారుడుగా పేరు చేయబడ్డది. యాకోబు అంటే మోసగాడు, మోసగాడుని తుడిచివేసి, ఇదిగో యు ఆర్ ద ప్రిన్స్ ఇశ్రాయేల్గా మార్చాడండి. పెనుగులాడాడు, పొందుకున్నాడు. పెనుగులాటంలో అంత మేలు ఉంటుందా? ఉండదు. పెనుగులాటంలో దెబ్బలు కలుగుతాయి. పెనుగులాడేటప్పుడు యాకోబుకి దెబ్బ తగిలింది. ఆ యేసు ప్రభువే ఆయన అప్పుడు దర్శించినప్పుడు ఒక్క తట్టు తట్టాడంట, ఒక్క దెబ్బేస్తాడంట. ఆ దెబ్బకి ఈ సాకెట్, హిప్ దగ్గర ఉన్న జాయింట్ బెండ్ అయిందో లేకపోతే డీ జాయింట్ అయిందో అని చెప్తారండి. ఇదంతా కూడా వంగిపోయింది, వంకరగా అయింది. అంత గట్టిగా దెబ్బేస్తాడంట. బట్ హీ వాజ్ స్టిల్ రెస్లింగ్. నువ్వు దెబ్బైనా, నొప్పైనా, బాధ అయినా, కష్టమైనా, నేను నా జీవితం అంతా కుంటుకుంటూ నడవాలి. చాలా మంది హిస్టోరియన్స్ చెప్తూ ఉంటారు, ఇంకా యాకోబు ఆ సంఘటన తర్వాత జీవితకాలం అంతా కుంటుకుంటూ నడిచాడంట. మీ కుటుంబం, నేను ఎప్పుడైతే పెనుగులాడుతున్నానో, నాకు ఎక్కడ లేని బ్యాటిల్స్ ఐఎమ్ ఫేసింగ్ ఇన్ మై ఫ్యామిలీ, ఎక్కడ లేని బ్యాటిల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ పీపుల్, ఎక్కడ లేని క్లోజ్ డోర్స్ ఐఎమ్ సీయింగ్ ఇన్ మై లైఫ్. సే హల్లెలూయా. నిజంగా నీకు వందనాలు ప్రభా, ఎందుకంటే నాకు ఈ దెబ్బ తగిలినా నా స్థితిని నువ్వు మార్చబోతున్నావు. ఆమేన్. నా స్థితిని మార్చబోతున్నావు. రెండవది ఎవరు పోరాడారు తెలుసు దేవునితో? ఏలియా. వారు అవిశ్వాసపు మాటలు మాట్లాడచ్చు. మీ విశ్వాసాన్ని చూసి గేలి చేస్తారు, మీ విశ్వాసాన్ని చూసి మిమ్మల్ని అసహ్యంగా మాట్లాడతారు, మీ విశ్వాసాన్ని చూసి మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు. డు నాట్ కేర్. పట్టించుకోకండి. ఏం మాట్లాడుతుంది, పిచ్చా దానికి ఏమైనా అని చాలా మంది గేలి చేస్తారు తెలుసా. విశ్వాసపు మాటలు మాట్లాడితే, నాకు ఇప్పుడు ఫస్ట్ టైంకి కనపడకపోయినా, సెకండ్ టైంకి కనపడకపోయినా, 100 సార్లకి కనపడకపోయినా నిశ్చయముగా దేవుడు జవాబిచ్చాడు అని నేను నమ్ముతున్నాను అని ఆ విశ్వాసం చూస్తారా ఏలియాకి? అటువంటి విశ్వాసము మనలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడని. ఆర్ పీపుల్ అరౌండ్ యూ మైట్ బి డిస్కసింగ్ అబౌట్ హౌ, ఎంత ఫూలిష్ అండి, ఫూలిష్ ఫెయిత్ అండి, ఫూలిష్ విశ్వాసము. అవివేకంగా పనిచేస్తుంది, అవివేకంగా మాట్లాడుతుంది. ఎట్లా సాధ్యం అవుతుంది అనుకుంటుంది, ఎట్లా సాధ్యం అవుతుంది అనుకుంటున్నాడు ఆయన అని అంటారేమో. డోంట్ వరీ, డోంట్ ఈవెన్ టేక్ ఇట్ టు హార్ట్. దేవుడు చెప్పాడంటే చేసి తీడతాడు. హల్లెలూయా. పెనుగులాడారంటే దానియేలు సంగతి మనకు అందరికీ తెలుసు. 21 రోజులు దేవుని సన్నిధిలో పోరాడాడు. ముమ్మారు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాడు. నీకు జవాబు వచ్చింది, కానీ కింగ్ ఆఫ్ పర్షియా అంటే లోకనాథులు
ఆత్మీయ రంగంలో అధికారులు ఏంటది, మనం పోరాడేది మనుషులు కాదు, మాంసములు కాదు, కానీ శత్రు సమూహంతో, లోకనాథులతో, అంధకార సంబంధులతో అని ఆయన వాక్యం తెలియజేస్తుంది కదా. అంటే కింగ్ ఆఫ్ పర్షియా అంటే నాట్ లిటరల్ న్యాచురల్గా కనబడే కింగ్ కాదు, కానీ ఆత్మీయ రంగంలో ఆ టెరిటరీ పైన ఉన్న దురాత్మ, ఏ టెరిటరీకి ఆ టెరిటరీకి దురాత్మలు అసైన్ చేయబడి ఉంటాయి. ఒక్కొక్క చోట్ల త్రాగుడు అనేదే ఎక్కువ ప్రామినెంట్ ఉంటుంది, ఒక చోట వ్యభిచారం అనేదే ప్రామినెంట్ ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క లాంటి పాపం. ఎందుకు అంటే ఆ టెరిటరీకి అధికారంగా ఉన్నవాడు, ఆ దురాత్మలు అవి అలాగ ప్రేరేపిస్తుంటాయి ఆ మనుషుల్ని. మొదటి రోజే నువ్వు నీ ప్రార్థనకి నువ్వు జవాబు పొందుకున్నావు, కానీ ఈ కింగ్ ఆఫ్ పర్షియా నన్ను అడ్డగిస్తున్నాడు, పోరాడుతున్నాం, పెనుగులాడుతున్నాం, కానీ 21 రోజుకి నువ్వు సంపాదించుకున్నావు. 7వ రోజు ఆపేస్తుంటే, ఒకవేళ దానియేలు 15 లేకపోతే కనీసం 20వ రోజున ఆపేసి ఉంటే తన సమాధానం పొందుకునేవాడా, ఆ జయము పొందుకునేవాడా, ఆ దేవదూత దర్శించేవాడా? ఈరోజు మనం కూడా అండి, మీరు ప్రార్థన చేసిన మొదటి రోజే మీరు జవాబు పొందుకున్నారు. మీరు ఏ విషయం అయితే దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారో అది మొదటి రోజే పొందుకున్నారు. కానీ దాన్ని అడ్డగించి శత్రు సైన్యం ఉంది, దాన్ని అడ్డగించి దురాత్మ శక్తులు ఉన్నాయి, దాన్ని అడ్డగించి లోకనాథులు ఉన్నారు. అందుకనే యువర్ ప్రేయర్ ఇంటెన్సిటీ హ్యాస్ టు ఇంక్రీజ్. ఆత్మలో తీవ్రంగా ప్రార్థన చేసే ఆ శక్తి ఇంకా అధికమవ్వాలి. అధికమవుతేనే మీరు పోరాడగలిగిన శక్తి, పొందుకోగలిగిన శక్తి, అది సంపాదించుకోగలిగిన శక్తి. దేవుడు జవాబు ఇవ్వలేదా? ఇచ్చాడు, కానీ ఆటంకపరుస్తున్నాయి. ఎలాగా ఆటంకాలు జయించాలంటే దానియేలు చేసిన ప్రార్థన, 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కాబట్టి పొందుకున్నాడు. When you pray without stopping, though you have received the answer, sometimes enemy might stop, but nevertheless నేను చేస్తూనే ఉంటాను పొందుకునేంత వరకు. ఎందుకంటే అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, దేవుని వాక్యానుసారమైన ప్రార్థన. నేను చేస్తాను, నేను పొందుకునేంత వరకు చేస్తాను. డు నాట్ క్విట్. డానియేల్ క్విట్ చేయలేదండి, దానియేలు వదిలిపెట్టలేదు మధ్యలో. అది పొందుకునేంత వరకు చేశాడు కాబట్టి జవాబు పొందుకున్నాడు. చెప్పండి, నో అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ చెప్తారా?